12 doctors have sacrificed their life, so we call them COVID martyrs. Danki Government of India also has given recognition for that. దుఃఖేశ్వరం దిగ్గమనాహ సుఖేషు ఉదితస్పృహ ఈతరాగభయ క్రోధ స్థితదీపం నిర్మించండి. అంటే మనము బాగా కష్టాల్లో ఉన్నప్పుడు పొంగిపోకుండా, సుఖాల్లో ఉన్నప్పుడు పొంగిపోకుండా ఈ కోపాన్ని వీటిని పక్కకు పెట్టి స్థితప్రజ్ఞతో ఉంటే మనము ఏదైనా సాధించగలము. ఆ విధంగా మీరంతా ఉండాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన తెలుగు అసోసియేషన్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాంటాలోని TV5 ప్రవీణ్పురం రిపోర్టింగ్. ఈరోజు మన మధ్యలో మాధవిరెడ్డి గారు మరియు హనుమంతారెడ్డి గారు తంగిరాల. ఈ తంగిరాల ఫ్యామిలీ అనేది అట్లాంటాలో చాలా ఫేమస్. సత్యనారాయణ రెడ్డి గారు వారి యొక్క బంధువులు ఈడ ఉన్నారు. మనము వీళ్ళని అడిగి తెలుసుకుందాం అట్లాంటాలో ఎలా ఫీల్ అవుతున్నారు. మేడం చెప్పండి మేడం, ఎప్పుడు వచ్చారు అమెరికాకి? అమెరికాకు వచ్చి 10 రోజులైంది. బెటన్ రోజులో మా చిన్న చెల్లెలి వాళ్ళ అబ్బాయిది పెళ్ళికి వచ్చాము. అలాగే అనుకోకుండా అట్లాంటా వచ్చాము. అట్లాంటా వచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళంతా కలిసి అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలిచారు, సన్మానించారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఆత్మీయత చూసి చాలా సంతోషంగా ఉంది, గర్వపడుతున్నాను కూడా. ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు ఇంత మంచి పొజిషన్కి వచ్చారు. ఈ విధంగా తమ కల్చర్ని మర్చిపోకుండా ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చేయడమే కాకుండా అక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకొని వాళ్ళ సంక్షేమానికి కూడా పాటుపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. మేడం, ఒక చిన్న ఊరు నుంచి, నాగర్ కర్నూలు నుంచి మీరు ఒక హైకోర్టు అత్యున్నత జడ్జిగా ఉండి మరియు అమెరికాకి రావడం, తెలుగువారి మధ్యలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే నాగర్ కర్నూలు అనేది నా మెట్టినిల్లు. పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళాను, అక్కడ ప్రాక్టీస్ చేశాను. కానీ మెయిన్ ప్రాక్టీస్ అంతా హైకోర్టులో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ జడ్జిగా బాంబే, బెంగళూరు, హైదరాబాద్లో పనిచేశాను. ఆ తర్వాత హైకోర్టు జడ్జిని అయ్యాను 2021లో. సో ఈ ప్రయాణంలో చాలా చూశాను. ఇక్కడ అమెరికా కూడా ఇది రెండవసారి రావడం, అట్లాంటాకి మాత్రం మొదటిసారి. సో చాలా సంతోషంగా ఉంది, చాలా నేర్చుకుంటున్నాము. అమెరికాలో కూడా ఉన్న మంచి విషయాలన్నీ కూడా నేర్చుకుని అట్లాంటివి మన ఇండియాలో కూడా చేస్తే పాటిస్తే అట్లా అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. జస్టిస్ మాధవి గారు, ఎస్పెషల్లీ చాలామంది తెలుగు వాళ్ళకి చాలా ఈ మ్యారేజ్ విషయం కావచ్చు, హౌస్ ల్యాండ్స్ పరంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అమెరికాలో. సో అలాంటి విషయాలు మీ దృష్టికి ఏమన్నా, ఒక జడ్జిగా వచ్చాక మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? మీరు ఎలా స్పందిస్తారు? అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా వస్తాయి. అవి మానవ సంబంధాలు ఉన్న చోట ఈ లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి సహజం. అందుకే లీగల్ సిస్టమ్ అనేది ఉంది. సో ఆ సిస్టంలో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్కి ఇక్కడే చేయాలి, లీగల్ ప్రాసెస్ అనేది ఇక్కడే ఉంది. అదే ఇండియాలో జరిగిన సంఘటనలకు అక్కడ ఉంది. సో కొన్ని జడ్జిమెంట్స్ నేను కూడా ఇచ్చాను. అమెరికాలో జరిగిన సంఘటనలకి ఇండియాలో ప్రాసిక్యూషన్ చేయలేము అని, అలాగా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా లీగల్ ప్రాసెస్లో వెళ్ళవలసిందే, అంతే. అది ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ. మానవ సంబంధాలని అర్థం చేసుకొని మంచి కలిసికట్టుగా పోతే ఇట్లాంటి సమస్యలు రావు. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు చాలా డిజిటల్ గురించి మాట్లాడారు. ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. వివాహం అయిపోయాక వీసా రాకపోతే ఈ డిజిటల్గా ఎలా వాళ్ళకి ఇచ్చారని కూడా చెప్పారు. మరి మీరు ఒక జడ్జిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ యుగం, సో దీనికి సంబంధించి మీరు దృష్టికి స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి పాలసీలు చేంజ్ చేయాలని మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? లేదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఓన్లీ ఏ టూల్, అంతే. దాన్ని ఒక టూల్గానే వాడాలి, కానీ ఇట్స్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ అవర్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్కి అది ఆల్టర్నేటివ్ కాదు, ఇట్స్ ఓన్లీ ఏ టూల్. సో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లాస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ షూర్ దే విల్ కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ మేక్ ది రూల్స్. థ్యాంక్ యూ మేడం. రెస్ట్ ఆఫ్ మీ స్టే అమెరికాలో ఎంజాయ్ చేయాలని కోరుతూ, మరియు మీరు ఇక్కడ కూడా కొన్ని జ్యుడిషియల్ వాళ్ళతో
మాట్లాడి ఏమన్నా అక్కడ కూడా చేంజ్ చేయాలనుకుని మీ మనసులో ఏమన్నా ఉండి అక్కడ చేంజ్ చేయాలని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అట్లాంటా. ట్రిప్ చాలా స్మాల్ అండి, రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాం మేము. అండ్ ఐ హ్యావ్ నో ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్, ఐ డి నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ ఎనీ జ్యుడిషియల్ పీపుల్ హియర్. బట్ నెక్స్ట్ టైమ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ ప్లాన్, అండ్ ఇఫ్ ఐ కమ్ హియర్ యాజ్ అ జ్యుడిషియల్ ఆఫీసర్ మేబీ ఐ విల్ ట్రై టు మేక్ సమ్ చేంజెస్. ఐ విల్ ట్రై దట్. థ్యాంక్ యూ మేడం. తంగిరాల కుటుంబంలో నేను సభ్యురాలని అయినప్పుడు, పెళ్ళై వెళ్ళినప్పుడు నేను ఒక మామూలు గ్రాడ్యుయేట్ని మాత్రమే, ఒక బీకామ్ చేశాను. ఐ వాజ్ ప్లానింగ్ టు డూ మై ICWI కాస్ట్ అకౌంటెంట్స్. ఆ తర్వాత మ్యారేజ్ అయింది, వెళ్ళిన తర్వాత నాగర్ కర్నూలు మాది, మా గ్రామం, అది టౌన్, అది రెవెన్యూ డివిజన్. వెళ్ళిన తర్వాత అక్కడ ఇండస్ట్రీస్ లేవు. మహబూబ్నగర్ జిల్లా మీకు అందరికీ తెలిసిందేమంతే. లా చేయిస్తావా, నీకు హెల్ప్ చేస్తుంది అని అన్నారు. నేను ఊహించలేదు, అనుకోలేదు, లా చేయాలని నేను కూడా అనుకోలేదు. మా నాన్నగారు ఆలోచించారు ఏదైనా చేస్తే బాగుంటుంది అని. వెంటనే మా హనుమంత్ రెడ్డి గారు, అదే మమ్మీ చదువుకుంటా అంటే నాకేం ఆబ్జెక్షన్, ప్లీజ్ లెట్ హర్ స్టడీ, ఐ డెవలప్ డెఫినెట్లీ హెల్ప్ హర్ అన్నారు. సో ఆ విధంగా నేను లా చేయాలని అనుకున్నాను. లా చేయడం కారణం మాత్రం మా బావగారు సహకరించింది. మా బావగారు అప్పుడు, బావగారు గుల్బర్గాలో హీ వాజ్ అ ప్రొఫెసర్ దేర్. So that's how I worked in Bombay for 5 years, Bangalore for 5 years, and then in Hyderabad. So my pillar of support, my best friend, and the reason why I'm here before you today speaking like this is because of my husband, Hనుమంత్ రెడ్డి. Beating up the doctor for something wrong which we cannot as a doctor, only God can save the patients all the time. I think as a doctor we give our best effort, but when a doctor tries to save the patient and sometimes it's not successful, and beating the doctor up or stabbing the doctor is not the good thing. So I think first of all I want to congratulate Narsingha Reddy Garu, I think, for doing so much work in the last few years, doing a great job as a hospital association's president or nursing home association president, and now as IMA. I think you as a leader in the community in India